ఓం నమో నారాయణాయ. నమస్తే అండి. ఈరోజైతే నేను మన ఛానల్లో ఒకానొకప్పుడు ఒక ఏనుగుని విష్ణుమూర్తి స్వయంగా వచ్చి కాపాడినటువంటి చక్కటి సంఘటనని మీతో పంచుకోబోతున్నాను. ఇందులో ఇప్పుడు విన్నవాళ్ళు చాలామంది గుర్తుపట్టారు కదా నేనేం చెప్తున్నానో. గజేంద్ర మోక్షం అండి. అదే గజేంద్ర మోక్షాన్ని నేను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. పురాణాల్లో అత్యంత హృదయాన్ని కదిలించే కథలలో ఇది కూడా ఒకటి, గజేంద్ర మోక్షం. ఈ కథ మనకి ఒక గొప్ప విషయాన్ని మనకి తెలియజేస్తుంది. ఏంటంటే, ఎంత గొప్ప బలమున్న ప్రాణి అయినా వ్యక్తి అయినా సరే, ఆఖరికి మనని కాపాడేది మనలోంచి వచ్చినటువంటి నిశ్చలమైన భక్తి మాత్రమే అన్న సందేశం ఈ కథలో మనకి తెలుస్తుంది. ఒకానొకప్పుడు త్రికూట పర్వతము అనే అద్భుతమైనటువంటి ప్రదేశము ఉండేది. ఆ త్రికూట పర్వతాన్ని ఆనుకొని చక్కటి సరస్సులు, పచ్చని అడవులు, సువాసనలతో వీచేటువంటి గాలులనిచ్చేటువంటి చక్కటి పూల పూల తోటలు, వనాలు, అలాగే మధురమైనటువంటి పండ్లు ఫలాలు దొరికేటువంటి చక్కటి పండ్ల చెట్లు, పుచ్చి కుందేళ్ళు, కిలకిలా రావాలతో అరిచే పక్షులు, ఇంకా వన్యమృగాలు, సింహాలు, దుప్పులు, అడవి పందులు, ఇలాంటివి ఎన్నో జంతుజాలము కలిగి, ఏనుగుల గుంపులు కలిగి ఉన్నటువంటి ఆ ఒక అడవి ఈ త్రికూట పర్వతము, దాని పరిసరాలు. అయితే ఈ అడవిలోనే ఈ అడవికి రాజు ఎవరు? గజేంద్రుడు. అడవికి రాజు గజేంద్రుడు. ఈయన ఈ అడవిలోనే గొప్ప శక్తి కలిగినటువంటి సింహాలు, పులులు సైతం కూడా పక్కకి జరిగిపోయి వెళ్ళేటువంటి గొప్ప బలము, శక్తి ఉన్నటువంటి గజేంద్రుడు. ఈ గజేంద్రుడు చాలా బలవంతుడటండి. ఇతని దగ్గర పెద్ద గజసేనే ఉందట. ఇతని భార్యలే లక్షల్లో ఉన్నారట. గజేంద్రుడి యొక్క భార్యలు లక్షలలోనే ఉన్నారట. ఇంకా భార్యలే లక్షల్లో ఉన్నారంటే ఈ గజేంద్రుడి యొక్క సంతానము ఇంకా ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. అలా ఇతనికి పెద్ద సమూహమే ఆ అడవిలో ఈయనకి ఎంతో గొప్ప బలంగా అంతా వాళ్ళందరూ ఉండేవాళ్ళట. ఇంకా ఈ సమూహాన్ని వేసుకొని ఆ గజరాజు ఎంతో హుందాగా అడవిలో నడుస్తూ ఆయన ఉండేటువంటి స్థలం నుంచి బయటికి వచ్చి అడుగులేస్తూ చుట్టూతా ఆయన భార్యలతోటి, ఆయన సంతానాలతోటి ఆయన వస్తుంటే సింహాలు, పులులు కూడా భయపడి పక్కకి తొలిగేవట. ఇంకా కుందేళ్ళు, పిట్టలు, కోతులు ఇలాంటివైతే అసలు చెప్పనే అక్కర్లేదట, ఆమడు దూరంలో నిలబడేవట. ఇంత గొప్ప బలముండి, ఇంత గొప్ప మర్యాద అడవిలో ఉన్న ఆ గజేంద్రానికి బలంతో పాటు కాస్త అహంకారం కూడా ఉంటుంది కదండి. మనకి కాస్త కొంత ఏదో మనం ఒక గొప్ప ఇదిలో ఉన్నామంటే కొంత అహంకారం అనేది మనని తెలియకుండానే ఆపాదిస్తుంది. అలా అహంకారం లేకపోతే ఈ కష్టాలన్నీ ఎందుకు వస్తాయి కదా. అయితే ఈ గజేంద్రుడట ఒకరోజు ఆయన లక్షల మంది భార్యలను తీసుకొని సరదాగా సరస్సులో స్నానమాడదామని, నీరు తాగుదామని అక్కడికి వెళ్తాడట. అయితే అక్కడికి భార్యలతో వెళ్ళినటువంటి గజేంద్రుడికి ఏం ఆలోచన వస్తుందట?
నేను ఈ అడవికి ఇంత గొప్ప రాజుని. నన్ను చూసి సింహాలు సైతం భయపడతాయి. ఇదే కాదు, ఇంకా నీటిలో నా గొప్పతనాన్ని, నా అందాన్ని వీళ్ళతో సరదాగా ఆడుకుంటూ అది కూడా తెలియజేయాలి. నేనెంత మగాడినో కూడా ఈ నీళ్ళల్లోకి దిగి వీటికి చూపిస్తాను అనేసి ఏం చేశాట, మామూలుగా ఒడ్డు నుండి కాస్త లోపలికి దిగి ఆ సరస్సులో నీళ్లు తాగి ఆ భార్యల మీద తొండాలతో పోసుకొని ఒకళ్ళకొకళ్ళు కాస్త సరదాగా జలకాలాడి బయటకు వస్తే మనం ఈరోజు ఈ గజేంద్ర మోక్షం అనేటువంటి ఒక ఘట్టం కానీ విష్ణుమూర్తి ఆ గజేంద్రుణ్ణి కాపాడే ఒక సంఘటన కానీ జరిగి ఉండేది కాదు, మనం తెలుసుకొని ఉండేవాళ్ళం కాదు. కాబట్టి ఆ సంఘటన మనకి ఈరోజు ఇంత ముఖ్య విషయం అయింది. ఏం చేశాట, నా గొప్పతనము నా ఏంటో ఈరోజు నీళ్ళల్లో కూడా చూపించాలి అనే ఉద్దేశంతో పదండి చక్కగా వెళ్ళి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మనము నీటిలో దిగి హాయిగా సరసాలాడుకుంటూ సరదాగా ఎంజాయ్ చేద్దామనేసి ఆ భార్యల్ని తీసుకొని ఆ నీళ్ళల్లోకి దిగి కావలసినన్ని నీరు తాగి తర్వాత ఈయనకున్నటువంటి పెద్ద తొండంతో సరస్సులో నీళ్ళన్నీ ఒక్కసారి గుంజేసేట లోపలికి. గుంజేసే వరకు ఈయనకి ఉన్న బలానికి ఈయన తొండంలోకి ఆ సరస్సులో ఉన్నటువంటి చేపలు, ఆ సరస్సులో నివసించేటువంటి చిన్న చిన్న ప్రాణులు అన్నీ కూడా ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళే వరకు అది చూసారా అని అలా పేల్చేసి ఒక్కసారి భార్యలందరినీ ఇలా కలే చూసేట. అంటే మిగతా ఏనుగులు ఉన్నాయి కదా, ఆడ ఏనుగులు, వాటికి ఈ గజేంద్రుడి యొక్క బలాన్ని చూపించట. చూసారా, నేనేదో ఎన్నో నీళ్లు కాదు నా తొండంలో వీల్చింది, సరస్సు మొత్తం ఖాళీ చేశాను. సరస్సులో ఉన్నటువంటి ఈ చేపలు వీటివి కూడా నాతో పాటు వచ్చేసాయి. చూసారా, నా తొండం అంత బలమైంది అన్నట్టుగా వాటి వైపు చూసి సైగలు చేశాట. ఇంకా అప్పుడు ఆ ఆడ ఏనుగులు ఈ మగ ఏనుగు, భర్త ఏనుగు యొక్క బలాన్ని, గొప్పతనాన్ని చూసి అవి కూడా పొంగిపోయాయట. ఎందుకంటే సహజంగా మామూలుగా ఆడవాళ్ళకి కానీ ఆడజాతికి కానీ భర్త కాస్త గొప్పవాడయ్యుండో బలవంతుడయ్యుండో లేదా ఏదైనా గొప్ప పని చేస్తేనో పొంగిపోతాం కదా. అలాగే అవి కూడా అప్పో ఆయన అడవిలోనే అనుకున్నాము, కానీ నీళ్లలో కూడా చూసారా ఎంత బలం ఉందో అనుకొని ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు సంతోషపడుతూ ఉన్నారట. సరే, ఇది ఇలా ఉండి వీళ్ళు ఇలా నీళ్ళల్లో ఆడుకుంటూ తుళ్ళుతూ గెంతుతూ ఉన్న సందర్భంలో వీటిని ఆ నీళ్లలో ఒక బలమైనటువంటి మొసలి చూసిందట. చూసి ఓహో, ఈరోజు ఏంటా ఈ కొలంలో ఇంత సందడిగా ఉంది, ఎంత గడబిడిగా ఉంది అనుకున్నాను. ఇదంతటికీ కారణం ఈ బాగా కొవ్వు పట్టినటువంటి ఈ గజేంద్రుడు అన్నమాట. మిగతా ఏనుగులేవి అంత ఉత్సాహంగా అత్యుత్సాహంగా చేయట్లేదు, కానీ దీని అహంకారాన్ని, దీని బలాన్ని అతని భార్యల ముందు చూపించుకోవడానికి ఇలా వేషాలు ఇస్తున్నాడా. ఓహో, ఈ అహంకారం ఇట్లాగుండి ఎంతసేపు ఉంటుందో నేను చూస్తాను అని ఈ నీటిలో బాగా వయసుండి బాగా బలం ఉన్నటువంటి ఒక మొసలి మెల్లగా నీళ్ళలోంచి మెల్లగా వచ్చిందట. నీరు కదలకుండా మొసలి ఎక్కడైతే ఈ మొగ ఏనుగు ఉందో ఆ మొగ ఏనుగు ముందుకు వచ్చిందట. వచ్చి మాంతం ఇలా తలలేపేసి ఆ ఏనుగు యొక్క తొండం మీద కొట్టిందట. కొట్టే వరకు ఈ ఏనుగు వెంటనే అప్రమత్తమైపోయి ఆ మొసలిని ఏ తొండంతో ఈడ్చికొట్టిందట. ఈడ్చికొట్టే వరకు ఆ మొసలికి దెబ్బ తగిలిందట. దెబ్బ తగిలి మళ్ళీ వచ్చిందట. మళ్ళీ వచ్చి రక్కుతోందట, గిచ్చుతోందట. ఇవన్నీ చేస్తూ అంటే దాని ఆ పళ్ళు ఉంటాయి కదా, పళ్ళతో తొండాన్ని కొరకడము,
మొహం అంతా రక్కడం ఇదంతా చేస్తుందట. అది ఎలా చేసినప్పుడల్లా ఏనుగు దాన్ని విసిరి కొడుతోంది. ఏనుగు బలానికి ఆ మొసలి ఎంతో దూరంలో వెళ్ళి పడుతోంది. సరే అది పడినప్పుడైనా వెళ్ళాలి కదా! ఒడ్డెక్కి వెళ్ళిపోవాలి కదా! భార్యలు అంటున్నారట, "స్వామి మనకెందుకు మనం బయటికెళ్ళిపోదాం రండి" అని. అంటే విని ఎళ్తే ఇలా ఎందుకుంటుంది పరిస్థితి? "ఏం గాదు. నా బలం ముందు ఆ మొసలి ఎంత నేను చూసుకుంటాను. మీకేం పర్లేదు. మీరు చూస్తూ ఉండండి" అని జెప్పేసి ఆ మొసలితోటి యుద్ధం ప్రారంభించట. చేస్తూనే ఉన్నట్ట. ఇంకా మొసలికి వల్ల కాలేదట. ముందు నుంచి ఏనుగుని ఎదుర్కోవడం అనేది చాలా కష్టమైన పని అని అర్థం చేసుకున్న మొసలి ఏం చేసిందట, ఏనుగుకి వెనక వైపు వెళ్ళిందట. ముందు నుంచి అంటే తొండంతో ఇసిరి కొడుతోంది, తొండంతో చుట్టు కొడుతోంది, ఇవన్నీ చేస్తోంది. కాబట్టి ఇంక దీన్ని నేను ఎలాగో ఎదురు నుంచి ఎదుర్కోలేను. అందుకని వెనక నుంచి దీన్ని ఈసారి పడగొడదామన్న ఉద్దేశంతో వెనక్కెళ్ళి ఆ ఏనుగుని కాలు పట్టుకుందట. మోకాలు పట్టుకుందట. వెనక వైపున్న మోకాల్ని పట్టుకుందట. గట్టిగా దాని పళ్ళతోటి మోకాలు పట్టుకుందట. ఇంకేం చేస్తుంది ఏనుగు? ముందు నుంచి అయితే తొండంతో కొడుతుంది, కాళ్ళతో ఇన్ని చేస్తుంది. వెనక వైపు ఎలా? ఇంకో కాలుతో వెనక్కి కొడదామంటే ఇది ముందుకు పడిపోతుంది మొత్తమే. ఏం చేయాలి? గుంజుతోంది రావట్లా, గుంజుతోంది రావట్లా. అంటే స్థానబలం అంటారు కదా! అదే అడవిలో నేల మీద, భూమి మీద ఉండి ఉంటే ఏనుగుకి బలం ఉండేది. అదక్కడ ఉన్నదెక్కడ? నీళ్ళల్లో. నీళ్ళల్లో బలం ఎక్కువగా దేనికుంటుంది? మొసలికుంటుంది. దాన్నే స్థాన బలం అంటారు. మనకి మన ఇంట్లో మనకి బలం ఎక్కువ. వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు మన బలం తగ్గిపోతుంది కదా! అలాగే ఏనుగు కూడా అది దాని తావు కాదు కాబట్టి దానికి బలం తగ్గిపోయింది. అది ఎదుర్కోలేకపోతుంది వెనక నుంచి పట్టుకునే వరకు. ఇంకా అలా పోరాడిందట, పోరాడిందట, పోరాడిందట. దాంతో అవ్వట్లేదట. ఈ మొసలు ఏం చేస్తోంది? ఆ వెనక కాలుని, ఆ కింద పొట్టని కొరికి, 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 కొరికి పెడుతుందట అంతా. ఇట్లా బాగా చిద్విలాసం, చిద్విలాసం చేసేస్తోందట. ఇంక సారీ అంతా చిద్విలాసం కాదండి. బాగా చిదిమి చిదిమేస్తోందట. అలా చిదిమేసి, బాగా కొరికేసి, ఆ పొట్టలో ఉన్న పేగులు, మాంసాల్ని అంతా బయటికి గుంజేస్తోందట దాని పళ్ళతోటి. పాపం ఏనుగుకి ఇంక దాని వల్ల కాలేదట. ఇంక పాపం ఈ ఆడ ఏనుగులు ఇవన్నీ ఉన్నాయి. అంత గొప్ప బలం ఉన్నటువంటి మా భర్తే ఆ మొసలిని ఏం చేయలేకపోతున్నారు. మేమేం చేయగలుగుతాము అనేసి పాపం ఈ ఆడ ఏనుగులన్నీ ఒడ్డుకు చేరి అలా అయ్యో! వస్తే బాగుండు, వస్తే బాగుండు. ఈ మొసలేంటి ఇలా పట్టుకుంది అని పాపం అవి చింతిస్తూ అలా చూస్తూ నిలబడ్డాయట. ఇంకా పాపం రాంగ రాంగ దీని శక్తి తగ్గిపోతుందట. ఏనుగు శక్తి. అలా దీని రక్తం పోతోంది. దాని ప్రాణాలు ఇంకా పోయే పరిస్థితిలో ఉన్నాయి. అప్పుడు ఆ ఏనుగుకి ఈ ఏనుగు ఈ మొసలితో చేస్తున్న యుద్ధాన్ని, ఈ ఏనుగు యొక్క ఆత్మబలాన్ని చూసి ఇది ఎవరు? ఇంద్రుడి వాహనమైనటువంటి గజేంద్రుడు కూడా ఇంద్రుని నెట్టేసి నా జాతి యొక్క గజేంద్రుడు ప్రాణాలతోటి మొసలితో పోరాడుతుంటే ఇప్పుడు నేను నీకు ఆసనంలాగా నేను ఉండలేను, నీకు సింహాసనంలాగా నేను ఉండలేను, కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోతాను అనేసి ఇంద్రుడి వాహనమైనటువంటి ఈ గజేంద్రుడు కూడా ఇక్కడికి వచ్చాడట. తెల్ల ఏనుగు వచ్చేసిందట. అలాగే దేవుళ్ళందరూ కూడా ముక్కును వేలేసుకొని చూస్తున్నారట పైనుంచి. ఏంటి ఒక ఏనుగు ఏంటి ఇంత బలమేంటి? ఏనుగు మొసలితో ఇంత కొట్లాటేంటి అని ఈ ఏనుగుని చూడడానికి ఆఖరికి ఎక్కడెక్కడి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు ఏంటి అని ఆఖరికి ఈ వార్త ఆ నోట ఈ నోట చేరి దేవుళ్ళ వరకు వెళ్ళి దేవుళ్ళు కూడా పైలోకం నుంచి చూస్తూ ఉన్నారట. ఇంకా ఇది కొట్లాట ఎక్కువైపోయింది. ఏనుగుకి శక్తి ఉడిగిపోయింది. ఏనుగులో
ఉన్న మాంసము రక్తం అంతా కూడా బయటకు వస్తుంది పాపం వెనుక నుంచి. ఇంకా ఏనుగుకు శక్తి కోల్పోయిందట, అందరినీ భార్యలను చూస్తుందట, ఎవరు ఏది సహాయం చేసే పరిస్థితుల్లో లేరు. ఏం చేస్తారు, వస్తే బాగుండు అనుకుంటున్నారు కానీ రావడానికి ఎవరు ఏం చేయలేకపోతున్నారు. అప్పుడట ఈయనలో ఉన్న ఈ గజేంద్రుల్లో ఉన్నటువంటి అహంకారం అనేది అప్పటికి పోయి, నేను, నా బలము, నా శక్తి, నా సైన్యము అనేటువంటి పొర తొలగిపోయిందట. అహంకారం బయటికి పోతేనే భగవంతుడనేది మనకి గుర్తొస్తాడు. అహంకారము, మన బలము, నేను, నా గొప్ప అనుకునేటువంటి వాటిల్లోంచి బయటపడినప్పుడే మనకి అసలైన భగవంతుడు ఉన్నాడు అన్నది మనకి స్మరణకొస్తుంది కదా. అలా ఆయనకి అప్పుడు గుర్తొచ్చాడట భగవంతుడు. ఆయన పేరు తెలీదు, ఆయన రూపు తెలీదు, ఆయన ఎలా ఉంటాడో తెలీదు, కానీ ఒక విషయం తెలుసట. ఏంటి? కష్టంలో ఉండి మనస్సు పెట్టి నువ్వే దిక్కు అని గనక అడిగితే ఒక భగవంతుడు వస్తాడు, ఆయన ఖచ్చితంగా కాపాడతాడు అన్నది మాత్రం ఈయనకి తెలుసట. తెలిసి అది గుర్తొచ్చి ఆయన భగవంతుణ్ణి వేడుకుంటాడట. ఏమని? రావే ఈశ్వర, కావవే వరద, నన్ను రక్షించుమో భద్రాత్మక అని వేడుకుంటాట. వేడుకునే వరకు ఈ ఈ విషయము విష్ణుమూర్తి వారికి చేరుతుంది. ఈయన యొక్క రోదన, ఈయన యొక్క బాధ అనేది ఏదైతే ఉందో విష్ణుమూర్తుల వారికి చేరుతుంది. చేరి చూస్తూ ఉంటాట, అసలు ఏం చేస్తున్నాడు ఏంటి చూద్దాము అనేసి చూస్తూ ఉంటాట. చూస్తూ ఉంటే ఈ ఏనుగు విపరీతంగా కొట్లాడుతోంది. ఎవరితోటి? మొసలితోటి. ప్రాణభయంతో బాధపడుతోంది. అన్నీ మర్చిపోయి అప్పుడు భగవంతుడు గుర్తొచ్చిన విషయాన్ని ఇదంతా స్వామి చూస్తూ మెల్లగా, ఇంకా అప్పుడు ఏనుగు మనస్సు పెట్టి స్మరించింది కదా స్వామిని. రావే ఈశ్వర, కావవే వరద, నన్ను రక్షించుమో భద్రాత్మక. స్వామి, నీవే తప్పని తప్పక ఇతప్పరం బెరుంగని వాడను, నువ్వు తప్ప ఇంకా ఈ లోకంలో నన్ను కాపాడేవాడు ఇంకెవడు లేడు. ఎన్నాళ్ళు నా అంత గొప్పవాడు, నాకున్న భార్యలు, నాకున్నటువంటి బంధువర్గము, నా పుత్రులు, ఇవే సర్వం అనుకొని నేను ఇన్నాళ్ళు గర్వంతో ఉండిపోయాను. కానీ ఈరోజు తెలిసొచ్చింది నాకు, ఎవరినైనా ఏ ప్రాణినైనా కాపాడేది నువ్వే అన్నది. త్వమేవ మాత త్వమేవ మాతా చ పిత త్వమేవ బంధుచ్చ సఖా త్వమేవ. నా బంధు, నా భార్య, నా లోకం, ఇదంతా అంతా నువ్వే. కాబట్టి నువ్వొచ్చి నన్ను రక్షించకపోతే నా ప్రాణాలు దక్కవు అనేసి ఆ ఏనుగు ఎంతో హృదయ విదారకంగా ఏడుస్తూ అప్పుడు ఈశ్వరుణ్ణి తలుచుకుంటే విష్ణుమూర్తి అట పద్మాసనం మీద లక్ష్మీదేవితో చక్కగా ముచ్చటిస్తూ ఉన్నారట ఆ సందర్భంలో. అప్పుడు ఈ ఏనుగు యొక్క హృదయ విదారకమైనటువంటి రోదన ఆ విష్ణుమూర్తి చెవులకి చేరి, ఆ విష్ణుమూర్తిట అమ్మవారికి కూడా చెప్పలేదట ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అన్నది కూడా ఏమీ చెప్పకుండా ఆయన చెంగున లేచి అలా వచ్చేస్తున్నట్ట. ఆయనకి అమ్మవారు ఆయన స్పీడ్గా లేచి ఉన్న కౌదుటన ఉన్న పడంగా లేచొస్తుంటే అమ్మవారి యొక్క పైట కొంగు అయ్యవారి ముంజేటి కంకణాలకి తగులుకుంది. ఆవిడ యొక్క పవిట కొంగు జారిపోకుండా పట్టుకుంటూ
ఆయన వెంట పరిగెత్తుకుంటూ వస్తోందట. ఆవిడ చెవి యొక్క తాటంకాలు ఊగి జారిపోతున్నాయట. ఆవిడ అంత పెద్ద జుట్టు, ఆవిడ కొప్పు ఇంత కొప్పు, పెద్ద పెద్ద కమలాలు పెట్టుకునేటువంటి కొప్పు. ఆ స్వామివారి వెళ్తున్న స్పీడ్‌కి, వేగానికి ఈ అమ్మవారు ఈవిడ పవిట కొంగు ఆయన చేతికుంది. ఏం చేస్తుంది పాపం? అది పడిపోకుండా పట్టుకొని ఇంకా ఈవిడ జారిపోయేటువంటి కొప్పుని, ఈవిడ చెవుల నుంచి జారిపోతున్నట్టు తాటంకాలని, వీటన్నిటినీ కూడా ఎగేసుకుంటూ సవరించుకుంటూ ఇంకా ఆవిడ కూడా స్వామి వెంట పరిగెత్తుకుంటూ వస్తుందట. ఇది చూసినటువంటి వాసుకి ఇదేంటి, స్వామి ఎక్కడికి వెళ్తున్నారు ఇంత స్పీడ్గా, అమ్మవారిని కూడా పట్టించుకోకుండా వెళ్తున్నారు అని స్వామి యొక్క శేషపాన్లో ఉన్న వాసుకి, అలాగే నాగ సర్పం, ఇంకా శంకు చక్రాలు అవి కూడా స్వామిని అనుసరిస్తున్నాయట. రియ్యున స్పీడ్తో చక్రము, శంఖము, ఒకటి ఒకటి స్వామి గణాలన్నీ స్వామి ముందు స్వామి పరిగెత్తుతున్నట్ట, స్వామి వెనకనే అమ్మవారు పమిట కొంగుని ఇలా పట్టుకొని అమ్మవారు పరిగెత్తుతున్నారట. ఈ స్వామి వారిని అమ్మవారిని ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కాకుండా శంకు చక్రాలు, సర్పము ఇవి పరిగెత్తుతున్నాయట. ఇవన్నీ చూస్తూ ముల్లోకాల్లో దేవతలు, మహర్షులు, మానవులు కూడా అర్థం కాదు, స్వామి వెళ్తున్నారు ఎక్కడికి వచ్చి, నాకు స్వామి దర్శనం ఇచ్చారు, స్వామి పైన విమాన స్పీడులో వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అయ్యవారు అమ్మవారు అని అందరూ కూడా ఈ స్వామిని అనుకరిస్తూ మొత్తానికి ఈ త్రికూట పర్వతం దగ్గరికి చేరుతారట. అప్పుడు స్వామి ఏనుగుని దగ్గరికి వచ్చి ప్రత్యక్షమయ్యి గజేంద్రుని చూసి ఏంటి నీ బాధ అని అడుగుతారట. ఇలా ఇది బాధలో ఉన్న పరిస్థితిని చూసి స్వామి ఇన్నాళ్ళు ఏనుగు అడుగుతుందట స్వామిని, తండ్రి వచ్చావా నన్ను కాపాడటానికి, స్వామి ఇన్నాళ్ళు నాకు నీ స్మరణ తెలియలేదు, నువ్వు గుర్తురాలేదు, నాలో ఉన్నది కేవలము అహంకారము మాత్రమే, నేను అనేటువంటి ఒక గొప్ప ఒక పెద్ద విషయం తప్ప నాకు నువ్వు ఉన్నావనే స్మరణ రాలేదు తండ్రి. ఆ యొక్క అహంకారంతో నేను ఇన్నాళ్ళు ఉన్నాను, కాబట్టి ఇప్పుడు నువ్వెవరో నాకు తెలిసొచ్చింది, నువ్వే సర్వ ప్రాణుల్ని కాపాడుతావని తెలిసింది, దయచేసి నువ్వు తప్ప నన్ను ఎవరు కాపాడేవాళ్ళు లేరు స్వామి, నన్ను కాపాడు అని విష్ణుమూర్తిని ఏనుగు వేడుకుంటుందట. అప్పుడు స్వామి శంకు చక్రం తీసుకొని, విష్ణు చక్రం తీసుకొని ఆ మొసలి యొక్క శిరస్సుని ఖండించేస్తాట. ఖండించగానే అప్పుడు ఈ గజేంద్రుడికి మోక్షం వస్తుందట. అమ్మయ్య, కాలు ఆ మొసలి నోట్లో నుంచి విడిపోయి ఈ గజేంద్రుడు బయటికి వస్తాడట. అయితే బయటికి రాగానే ఈ విష్ణు స్వామి ఏం చేస్తారు, ఈ గజేంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇలా నిమురుతారట. నిమరగానే గజేంద్రుడికి ఉన్నటువంటి అప్పటి వరకు మొసలి ఏదైతే ఇబ్బంది పెట్టిందో, కొరికింది, కరిచింది, నానా గాయాలు చేసింది కదా, అవన్నీ పోయి క్షణంలో మాయమైపోయి గజేంద్రుడు పూర్తి ఆరోగ్యంగా అయ్యి వెంటనే గంధర్వుడిగా మారిపోతాడట. అయితే గంధర్వుడిగా మారిపోయి ఈ ఈ గజేంద్రుడికి మోక్షం వచ్చి స్వామిలో ఐక్యమవుతారట. అయితే చివరి క్షణాల్లో ఆ గజేంద్రుడు అసలు పూర్వజన్మలో ఎవరు ఏంటి అన్నది స్వామి స్మరణకి తెస్తారట. అయితే పూర్వజన్మలో ఈ గజరాజు ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి ఒక మహారాజు, గొప్ప మహారాజు ఇంద్రద్యుమ్నుడు. అయితే ఈయన ఒక ఋషిని గౌరవించలేని కారణం చేత ఆ ఋషి ఇంద్రద్యుమ్నుడు చాలా గొప్ప మహారాజట, కానీ అతని పరిస్థితులకి అతడు ఋషిని గౌరవించలేదు అన్న విషయాన్ని ఆ ఋషి తెలుసుకొని
ఇప్పుడు గనక నేను శాపం ఇవ్వకపోతే ఇతనికి ఎప్పటికీ ఇతను శాప కర్మను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇతనికి అంత పెద్ద శిక్ష పడకుండా ఉండాలి అంటే నేను ఇతనికి శాపం ఇస్తేనే ఇతని శాప విమోచన త్వరగా అవుతుంది అన్న ఉద్దేశంతో ఋషి మంచి ఆలోచననే చేసి ఈ గజేంద్రుడికి ఈ యొక్క ఇంద్రద్యుమ్నుడికి శాపాన్ని ఇస్తారట. ఏమని ఇస్తారట, ఏందని ఇస్తారట అంటే, ఇంద్రద్యుమ్నుడు భార్యలతోటి ఉండి భార్యలు ఈ ఈ ఈ ఋషి యజ్ఞం చేస్తూ ఈ ఋషి తపస్సు చేస్తూ పక్కగా ఉండి కూర్చొని ఉంటే భార్యలు ఎగతాళి చేస్తే భార్యలతో పాటు ఈయన కూడా ఈయనని గౌరవించకుండా ఎగతాళి చేస్తాడట. అందుకని అప్పుడు ఆ ఋషి ఏమిస్తారట, ఇప్పుడు నువ్వు ఏ పద్ధతిలో అయితే నువ్వు నన్ను అవమానించావో నువ్వు కూడా ఒక ఏనుగులాగా జన్మని ఎత్తి నువ్వు కూడా సేమ్ ఇలాంటి పరిస్థితుల్నే ఎప్పుడైతే ఇలాంటి అవమానాన్ని పొందుతావో అప్పుడు నీ జన్మ అంతటితో పూర్తయ్యి నీకు మోక్షం వస్తుంది అని చెప్పేసి శాపం ఇచ్చి వెళ్ళిపోతారట. అందుకు కారణంగా ఈ ఇంద్రద్యుమ్నుడు ఇలా ఏనుగు జన్మ ఎత్తి ఈ జన్మలో ఆయన ఈ రూపకంగా శాపాన్ని కర్మని అనుభవించాల్సి వస్తుందట. మరి మొసలెవరు అంటే మొసలి ఒక గంధర్వుడట. మొసలి ఒక గంధర్వుడట. అందుకని ఈ మొసలి కూడా శాపం వల్లనే మొసలిగా మారి గంధర్వుడు కూడా ఇలా ఏనుగుని హింసించవలసినటువంటి పరిస్థితి వచ్చి మొత్తానికి వీళ్ళ పాప కర్మ అనేది పూర్తిగా తొలగిపోయిన తర్వాత వీళ్ళిద్దరికీ పరిస్థితులు ఏర్పడి ఆ కర్మ తొలగిపోయే పరిస్థితులు ఏర్పడి వీరికి స్వయంగా విష్ణుమూర్తే వారి మొరని ఆలకించి వచ్చి వారిద్దరికీ శాపం నుంచి విముక్తి కలిగించి వారికి జన్మ మోక్షాన్ని ఇచ్చారట. ఇదండి గజేంద్ర మోక్షము. ఇందులో ఉన్న నీతి, ఎంత బలమున్నా సరే మనము ఆ బలం అనేది ఎప్పుడోప్పుడు మనం కోల్పోతాము. మనకి ఎంత గణాలున్నా, మనం ఎంత గొప్ప రాజైనా, మనకి ఎంత బలమున్నా, ఎంత ఆస్తులున్నా, మన పరివారం ఎంత ఉన్నా సరే ఎప్పుడో అప్పుడు మనం బలం కోల్పోతాం, ఒంటరి వారైతాము. ఆ సమయంలో అయినా సరే కనీసము మనని కాపాడేవాడు ఆ ఈశ్వరుడే అన్నది మనకి స్మరణకి వస్తే అప్పుడైనా మన జన్మకి ఒక సార్థకత వస్తుంది అన్న విషయము మనకి గజేంద్ర మోక్షంలో తెలుస్తుంది కదా. ఈ కథ మీకు నచ్చిందా? ఈ కథ మీకు ఇంతకు ముందే తెలుసా? తెలుసుంటే నేను ఏదైనా చెప్పని విషయాలుంటే కామెంట్లో తెలియచేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి పూర్ణారవిందం ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి.